అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి మా ఇంట్లో మేము ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాము. శ్రీరాముని జన్మదినమైన చైత్ర శుద్ధవి నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇది వీక్షించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుందని అంటారు. శ్రీరామనవమి రోజున మా ఇంట్లో ఆ సీతారాములకు నైవేద్యం కోసం మేము పులిహోర, వడపప్పు, భక్షాలు, పరమాన్నము, పానకము తయారు చేసాము. శ్రీరామనవమికి తప్పకుండా చేయాల్సింది వడపప్పు, పానకము. దీనికి ఎంతో ప్రశస్తి ఉంది. ఆ కాలంలో రాముల వారు స్వయంవరానికి వెళ్ళేటప్పుడు బాటసారుల కోసం అప్పుడు పానకం ఇచ్చేవారంట. అందులో బెల్లం కలిపి ఇచ్చేవారంట. దీనివల్ల ఎండన పడి వచ్చే వాళ్ళకి చలువ చేస్తుందని నమ్మకం. నిజంగానే దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అందుకే ఈ కాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పానకాన్ని స్వీకరిస్తూ ఉంటారు. మంటపాలల్లో, గుళ్ళల్లో పానకం తయారు చేసి అందరికీ ఈరోజు ఇస్తూ ఉంటారు. ఈ నవమి రోజున దేవుడికి పూజ చేసుకున్నాక జై శ్రీరామ్ అని 108 సార్లు జపిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని అంటుంటారు. మీరు కూడా తప్పకుండా చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.